హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ వచ్చింది. అసలు సాంగ్ థియేటర్లు విన్నప్పుడైతే నేను అసలు వేరే లెవెల్ ఉండే గైస్. లిటరల్లీ చెప్తున్నా, స్పీచ్లెస్. జస్ట్ ఇట్లా వెనకాల కూర్చొని నేను చూస్తున్నాం అసలు సాంగ్ లా ట్రాన్స్ లోపల తీసుకెళ్ళిపోయాడు మొత్తం. అసలు యాక్టింగ్ అయితే గైస్ అసలు ఇచ్చి పడేసిండు. కాంతారా స్ట్రీమ్ హీరో నుండి ఎవ్వరు ఎక్స్పెక్ట్ లిటరల్లీ అంటున్నా. అల్లు అర్జున్ ఇంట్లో అంటే చేస్తాడు యాక్టింగ్, కానీ ఆ లెవెల్ అంటే అసలు ఊహించలేదు. చెప్తున్నా అంటే లైక్ అటువంటి వస్తుందేమో అది ఇది అంటే అంతేముంటది అంటే ఉంటదేమో అని అనుకున్నా, కానీ ఇది అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది చెప్తున్నా కదా. సో ఆ సాంగ్ మీరు చూసి అంటే సినిమా చూసిన వాళ్ళే ఉంటారు, ఒకవేళ చూడకపోతే వెళ్ళండి. ఈ సాంగ్ లా అసలు సూపర్ యాక్టింగ్. అసలు మీరు చెప్తున్నా కాంతారా మూవీ చూసినారు కదా, లాస్ట్కి ఎట్లా చేశాడు ఆ టైప్ ఆఫ్ మీకు ఇట్లా ఇట్లా అనిపిస్తుంది అనమాట ఆ సాంగ్ చూసినప్పుడు. అసలు ఇంకా అల్లు అర్జున్ ఉండే అసలు చెయ్యరు, కానీ ఇట్లాంటి ఇక వచ్చింది అని అంటే ఇక మనం ఇక ఊహించుకోవాలా లైక్ ఎట్లున్నది ఏంది అని. దానికి ఏదో పెట్టాలి కదా అని పెట్టాలి, ఒక మంచి రీజన్ కూడా ఉంటది, ఒకటి అది కూడా ఉంటది. కానీ అదనే కాదు, సినిమాలో ప్రతి సాంగ్ ఒక రీజన్ ఉంటది గాయ, సుట్టిగానే రాదు. ప్రతి సాంగ్ ఒక రీజన్, ఒక ఏమంటాం మంచి సాంగ్ ఉన్నా కానీ ఒక మంచి రీజన్ తోని ఏది ఉన్నా కానీ ఒక మంచి దాంతోని ఉంటుంది అనమాట. సో మీరైతే అది చూడండి, సినిమా అయితే చూడండి, యూ విల్ ఎంజాయ్. నేను చెప్పిన మా రివ్యూ కూడా ఉన్నది, కింద లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో తెలిసిందే పుష్ప 2 మూవీది. అదే ఇప్పుడు ఆ జాతర నుండి ఒక ఆడియో సాంగ్ వచ్చింది, గంగోర్ రేణుక తల్లి అని. మనమైతే చూద్దాము, చూసి రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. సో లెట్స్ గో, పెడదామా? బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ రైట్ పాట విన్నాం అనుకోండి, కానీ మళ్ళా నాకైతే మూవీ వచ్చినాక ఫస్ట్ ఆ సీక్వెన్స్ పెట్టుకొని చూడాలని ఉన్నది మళ్ళీ మళ్ళీ. అసలు బీట్లో ఏం ఆడతాడు, ఇట్లా పోతుంటాడు. మొత్తం ఇట్లా తిరుగుతుంది ఇట్లా మ్యూజిక్. మనం అయితే విజువలైజ్ చేసుకోవచ్చు. రేణుక తల్లి, 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 రేణుక తల్లి. రంగులు పూసినాము, ఆశలు తీరంగా ఏసాలు వేసినాము. నీ కన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మాట్లాడ ఏమిటి ర్యాప్ తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. ఇట్లా ఐబాల్స్ ఇట్లా 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 అసలు మస్తు. ఇది అగ్ని దానిపైన మంటల పైన నడుస్తుంటాడు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ అయితే మ్యూజిక్ చెప్తున్నా గైస్. అసలు చూస్తుంటే అంటే లైక్ ఆ విజువల్స్ నేను అసలు సాంగ్ ఒట్టి గంగోరేణుక తల్లి థియేటర్ లా ఒకటే వర్డ్ ఇట్లా అంటే నేను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా. నేను జస్ట్ ఇట్లా అల్లు అర్జున్ చూసుకుంటూ ఉండిపోయినా అంతే. సినిమాలో సాంగ్ కన్నా చెప్తున్నా అల్లు అర్జున్ యాక్టింగ్ అసలు సూపర్ గా. సాంగ్ కూడా వేరే లెవెల్ ఉందనుకోండి. కానీ నాకు సాంగ్ కొంచెం అంటే లైక్ సాంగ్ లాగా లేదు ఇది. ఒక ఏమంటాం అట్లా వెళ్ళిపోయింది అనమాట సాంగ్. అదే నాకు అట్లా వెళ్ళిపోయింది టైపే. కానీ ఇంకోటి గమనించారా అంటే ప్రతి వాడికి గంగో రేణుక తల్లి, నేను అది కూడా గమనించాలి. థియేటర్లో అంత గమనించలేదు అంటే వస్తున్నది కానీ ప్రతి వాడికి తర్వాత ఇది ఇట్లా వచ్చింది. లైక్ ఇప్పుడు గమనించినాం అనమాట సినిమా చూసినాక. ఇప్పుడు అసలు అల్లు అర్జున్ కి ఒకటి సినిమా కాకపోతే ఆ ఒక్క సీక్వెన్స్ కి అవార్డు ఇచ్చేసారు నిజంగా చెప్తున్నా. మళ్ళా దీని తర్వాతనే నెక్స్ట్ సూసేకి సాంగ్ కంటిన్యూషన్. అసలు చాలా మందికి ప్లేస్మెంట్ నచ్చలేక నాకు నచ్చింది పర్సనల్ గా చెప్పాలంటే. అంటే కరెక్ట్ ఉన్నది అనమాట. అదే చెప్తున్నా సినిమాలో ప్రతి సాంగ్ కరెక్ట్ పాయింట్ పెట్టి అసలు ప్రాపర్ అసలు ఆ లిరిక్స్ కి ఆ సిచ్యువేషన్ కి సంబంధం ఉన్నది. అందుకే ఫిట్ చేసిండు. ఎక్కడ ఇట్లా వేస్ట్ అరే ఏంద్ర అనవసరంగా ఇప్పుడు సాంగ్ వస్తుంది అని ఎప్పుడు అనిపించలేదు. కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే వీడియో అట్లున్నది ఒకటే హై సీక్వెన్స్ తర్వాత ఇది ఎట్లా అని అంటే. కానీ మంచిగా అనిపించింది. అంటే అక్కడ ఏమైపోయింది అంటే గైస్ అన్ని ఇట్లా క్లస్టర్డ్ అయిపోయింది. లైక్ ఈ సాంగ్ వస్తుంది గంగో రేణుక తల్లి వస్తుంది, తర్వాత సూసైకి వస్తుంది, తర్వాత ఫైట్. అంటే ఎమ్మటే ఇట్లా 3-4 ఉండేసరికి అక్కడ కొంచెం వేరేగా అనిపించింది. కానీ ఆ వీడియో కూడా ఎంత గ్రాండ్ అనిపిస్తుంది. సాంగ్ కూడా మొత్తం ఒక్కటి మొత్తం జాతర సీక్వెన్స్ మొత్తం చేయడానికే 50 lakhs 1 CR అయిందంట. లైక్ నేను ఏదో రీల్ చూసి చెప్తున్నా, నేను ఏమో వాళ్ళు రియల్లో నాకైతే తెలియదు. సో అట్లా అయ్యింది అనమాట. ఇక సినిమా అయితే హిట్. అసలు సినిమాలో అల్లు అర్జున్ లేడు, పుట్టి పుష్పరాజే ఉన్నాడు. అదే అయితే నేను చెప్తున్నా ఇంత కూడా నాకు అల్లు అర్జున్ అనిపించలేదు సార్, పుష్పరాజే అనిపిస్తుంది నాకు. సాంగ్ డాన్స్ లో గానీ చిన్న దాంట్లో ఎక్కడైనా వెళ్ళిపోయినాడు అనమాట క్యారెక్టర్. మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఎంత అల్లు అర్జున్ ట్రోల్ చేసుకోండి, కానీ యాక్టింగ్ విషయానికి వచ్చే వరకు డాన్స్ విషయానికి వచ్చే వరకు ఎక్కడ తగ్గడు అదైతే. కానీ ఏంటంటే సినిమాలో మెయిన్ లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ మధ్యలో వరకు బాగుంటుంది. తర్వాత ఈ జాతర సీక్వెన్స్ తర్వాత కొంచెం స్టోరీ అసలు ఆ ఎర్రచందనం మీద కాకుండా ఎటో వెళ్ళిపోతుంది, ఏదో వేరే స్టోరీలకు వెళ్ళిపోయినాం అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. పార్ట్ 2 పార్ట్ 3 అని చాలా కన్ఫ్యూజన్స్ ఉండే అంట. అసలు పార్ట్ 2 కి ఎండింగ్ వేసేసేది ఉండే చెప్పాలంటే. ఆ ఫస్ట్ జాపనీస్ ఫైట్ ఉంటది కదా, అది కూడా అసలు ముందు లేకుండా మంచిగా అసలు ఎందుకు సార్ స్టార్ట్ అయ్యేదే ఫహద్ ఫాసిల్ విలన్ ఏమంటాం ట్రక్ పోయి అసలు అక్కడ నుంచి స్టార్ట్ చేసి హీరో ఎంట్రీ పోలీస్ స్టేషన్ దగ్గర అంట. అందుకే పోలీస్ స్టేషన్ దగ్గర ఫస్ట్ కార్ చూపించి షాడో చూపించి ఉంటాయి. ఇక కానీ ఏదో చూద్దాం, లెట్స్ సీ. అండ్ ఇది గైస్ ఇక మనం ఇంకా పుష్ప 3 చాలా టైం ఉన్నాయి. ఇప్పట్లో అయితే మినిమం ఒక 5-6 years అయితే రాసి పెట్టుకొని చెప్దాం. పుష్ప 1 ట్రైలర్ రియాక్షన్ ఇచ్చినప్పుడు మా ఫస్ట్ వీడియో పుష్ప 2 ట్రైలర్ కి 2K అయినాయి సబ్స్క్రైబర్స్. పుష్ప 3కి 30K గైస్. అవర్ టార్గెట్ ఇస్ 30K. వద్దు ఇప్పుడు ఇంకా 300K నా? ఓకే 100K లో చూసుకుందాం అంతే. సో మీరు ఇక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మనం అయితే చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక like, share, comment and subscribe. See you in another video. Bye bye.